బద్వేలలో సామాజిక సాధికార యాత్ర సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చేయూత వాళ్లకు ఒక ఆర్థిక స్వాతంత్రం కోసం కూడా చేయూతను ఇవ్వటం కానీ, కుల వృత్తులు చేసుకునే వారికి చేదోడుగా ఉంటూ, అలాగే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఇప్పటికీ పేదరికంలో ఉండేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ హాస్పిటల్స్ చూస్తే ఎక్కువ శాతం మంది మా వర్గాల పిల్లలే అక్కడ చదువుకుంటున్నారు. ఈ రోజున చూస్తే డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ విద్య కానీ వైద్యం కానీ తీసుకోగలుగుతారు. కానీ మా పిల్లలంతా గర్వంగా ఈరోజు స్కూల్స్ని ఎంత అభివృద్ధి చేశారంటే 66,722 కోట్లు పెట్టి స్కూల్స్ని నాడు నేడు కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసి అక్కడ చదువుకునే పిల్లలకు కూడా ఎంతో ఆహ్లాదకరమైన క్లైమేటే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు స్టేట్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉండటాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైద్య రంగంలో కూడా ధనికులు ఎలాగైనా కార్పొరేట్ వైద్యానికి వెళ్ళగలుగుతారు. కానీ మా వర్గంలో వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పటికీ పేదరికం అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా పునరుద్ధరించినారు మన జగన్ సార్. ఇదొకటే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఒక 25 లక్షలకి తీసుకురావడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందనిది. ఈరోజు ఏదైనా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ ఇలాంటి ఒక కాస్ట్లీ వైద్యాలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి పేదవారికి డబ్బు లేదన్న ఒక కారణం చేత వాళ్లకు వైద్యం దూరం కాకుండా ఈరోజు అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్, ఇలా ప్రతి ఒక్క వర్గంలో వాళ్ళకి మేలు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ పాలనని ఈరోజు ఒక సెలబ్రేషన్ లాగా మేము ఇదంతా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఇదొకటే కాకుండా మా బద్వేల్లో జరిగిన డెవలప్మెంట్స్ కూడా సంక్షేమము అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మా బద్వేల్లో 2019 ముందు 2019 తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ప్రజల ముందు ఈరోజు తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమం ఒకటే ఏర్పాటు చేసుకున్నాం. ముందు ప్రెస్ సోదరులకందరికీ కూడా నా హృదయపూర్వక అభివందనాలు. స్టేజ్ పైన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఆత్మీయులు గోవిందరెడ్డి సార్ గారికి, మేజర్ సురేష్ అన్న గారికి, రమేష్ గారికి, అదేవిధంగా ఇక్బాల్ గారికి, మీకందరికి కూడా నేను ప్రత్యేక అభివందనలు తెలుపుతున్నాను. ఈరోజు సాధికార సామాజిక యాత్ర అంటే మీకు అందరికి కూడా తెలుసు. సామాజిక సాధికార యాత్ర అంటే మళ్ళీ దాన్ని కట్ చేస్తారు. ఎందుకు పెట్టినారంటే దళితులుగా పుట్టినోళ్ళని, దళితులంటే మీకు అందరికి కూడా తెలుసు, బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ. 77 సంవత్సరాలు మాకు స్వతంత్రం రాలా, నిజమైన స్వతంత్రం మాకు రాలా, మాకు వాక్ స్వాతంత్రం కూడా రాలా. ఈరోజు మమ్మల్ని స్టేజ్ పైన కూర్చొని పెట్టుకొని ప్రతి ఒక్క వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ స్టేజ్ పైన కూర్చొని మాట్లాడే వాక్ స్వాతంత్రం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాళ్ళ తలరాత్రులు మార్చాలని ఒకే ఒక దృక్పథంతోనే ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పడినా పేదవాడు తలరాత్రులు మారాలంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించారంటే మేనిఫెస్టో అంటే కూడా ఒక భగవద్గీత బైబిల్గా ఖురాన్గా తీసుకున్నాడు. పేదవాడు తలరాత, పేదవాడు అంటే కులంలా మతంలా పార్టీలా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ కూడా, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకే కాదు ఓసీలో కూడా పేదవాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికీ కూడా నవరత్నాలు తీసుకుని వచ్చి ఇస్తూ, విద్య అనేది చాలా అవసరం. ఇప్పుడు విద్యావంతులు డాక్టర్ అయినారు కాబట్టి, డాక్టర్ వృత్తి ఆమెకు వచ్చింది కాబట్టి ఎవరైనా పోతే డాక్టర్ అమ్మకి నమస్కారం పెడతారు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక చిన్న ఉద్యోగం వస్తే కూడా అందరూ వచ్చి పనుల కోసం నమస్కారం పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ విద్య అనేది సంపదను పెంచుతుంది, విద్య అనేది ఆర్థికంగా ముందుకు తీసుకుని పోతుంది. ఈ విద్య అనేది దేశ చరిత్రలోనే కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ అనేది దూరం పెట్టి ప్రేమ వ్యవస్థను తీసుకుని వచ్చే విద్య ఇది చాలా అవసరమని, పేదవాడందరూ కూడా కలెక్టర్ కావాలా, అదేవిధంగా ఎస్పీలు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని ఒకే ఒక దృక్పథంతో పేదవారి కోసం తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మఒడి అనేది ప్రతి ఇంట్లో కూడా పేదవాడు ఉండేవాడు. ఉన్నవాళ్ళ ఇంట్లో సేద్యం చేస్తూ ఉండే పిల్లకాయలు కూడా ఉన్నవాళ్ళు తన బిడ్డల్ని
స్కూలుకు పంపించేటప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఈ పేదరికానికి సంబంధించిన అందరూ కూడా నా బిడ్డ ఎప్పుడు చదువుకోపోతాడనే ఒక ఆలోచనలు ఉన్నారు. ఆ ఆలోచనే చదువుకు సంబంధించినటువంటి ఖర్చులు మొత్తం నీ బిడ్డలను పంపిస్తే అమ్మఒడి అన్నాడు. ఇది అందరూ చెప్పేదే, నేను కూడా మీకు చెప్తుండేది. ఈ అమ్మఒడి అంటే ఏం దాని ఉద్దేశం అంటే నీ బిడ్డని స్కూల్కి పంపిస్తే ఇంతవరకు ఇండియా చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చింది లేదు. అమ్మ చెప్పినట్టు ఈ అమ్మఒడి ఏ విధంగా వచ్చిందంటే బిడ్డని పంపిస్తే 15,000, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి షూలు, వాళ్ళకి గుడ్డలు, వాళ్ళకి డిక్షనరీ, ఇది చాలదని ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టినారు. నాడు ఏ విధంగా ఉంది, నేడు ఏ విధంగా ఉంది అని చూడమన్నాడు. కానీ రాక్షస మనస్తత్వం ఉండే వ్యక్తులంతా దాదాపు 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నోట్లో కూడా, ఇది పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాలా, చంద్రబాబు నోట్లో కూడా ఏమొస్తుందంటే ఎవరైనా ఎస్సీగా పుడతారని మాట్లాడినాడు. మా ఎస్సీలో 2 ఉన్నాం మేము, మాలా మాదిగని. మేము ఎప్పుడూ ఒక్కటిగా ఉండి ఒకే తండ్రికి పుట్టినట్టు మేము అందరూ కలిసిమెలిసి ఉంటే కేవలం ఓటు దాహంతో మమ్మల్ని దీన్ని చీల్చాడు. పోనీ మా ఎస్సీని చీలుస్తాడు, పోనీ మాకు ఏమైనా చేశాడంటే అది 0. కావాలంటే చంద్రబాబుని ఎస్సీలకి ఏం చేసినాడో చెప్పమనండి. మాకేమైనా ఇండ్ల స్థలాలు ఇచ్చాడా, మాకేమైనా విద్య కోసం ఏదో సదుపాయాలు చేశాడా, అందరికీ కలిసి నేను మాట్లాడుతున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాజకీయ సమానత్వం కూడా అవసరం కాబట్టి ఎస్సీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, ఎస్టీలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, బీసీలకి మైనారిటీలకి ఇస్తూ కాపులకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల సమాజంలో ఏమైపోయిందంటే మాకు అంబేద్కర్ యొక్క ఆశయాలని నెరవేరుస్తూ పూలే ఆశయాలని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చే ఒక నిజమైన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పబ్లిక్ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడతాను. దయచేసి మీకందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే చీల్చి చెండాడే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తాడు. మీరు చంద్రబాబు చరిత్ర ఒక తూరి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నాకు కూడా భయం వేస్తున్నది. మా జగనన్న విషయంలో కూడా నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను భయపడలా, ఇప్పుడు భయపడుతున్నాను. కారణం ఏమంటే చంద్రబాబు అనే వ్యక్తి తెలుగుదేశంలో కొనుక్కున్నాడు. ఆయన నిజమైన పార్టీ తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అనేది లేకుండా ఆత్మాభిమానంతో ఆత్మగౌరవంతో ముందుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు ఆ రోజు ప్రజలందరూ ఎక్సెప్ట్ ఎస్సీలు తప్ప అన్ని జాతులు కూడా మేజర్గా ఎన్టీ రామారావుకు ఓటు వేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడుకి పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావు పైన చెంతన చేరి ఆ రోజు ఎన్టీ రామారావు మన లక్ష్మీపార్వతిని చేతులు పెట్టుకునే లోపల ఆయన కాంగ్రెస్లో ఉన్నా ఆయన చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావును ఎట్ట దించినాడంటే అతను సపోర్ట్ చేసిన వాళ్ళు, అతని ద్వారా బీపారాలు వచ్చిన వాళ్ళందరినీ చేతులు వేసుకున్నాడు. రామారావు అటువంటి వాడిని అందరినీ డబ్బులు ఇచ్చి కొనే కార్యక్రమం కూడా, ఎమ్మెల్యేలు కొనే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చినట్టు చరిత్ర చంద్రబాబుకి. అందుకే ఎమ్మెల్యేలందరూ ఆ పక్కకు వచ్చారు. ఎన్టీ రామారావు సాకుడు కారకుడైనడు. చంద్రబాబు చరిత్ర కూడా ఒక దుర్మార్గమైన చరిత్ర, ఒక వెన్నుపోటు చరిత్ర, ఒక పెద్ద వర్గానికి సపోర్ట్ చేసే చరిత్ర చంద్రబాబుకు ఉంది. ఈరోజు కూడా చంద్రబాబు మళ్ళీ మీకు అందరికీ కూడా తెలుసు, ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా ఒకటిగా పెట్టుకుని లోపల డబ్బులు ఇచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి నిన్న మొన్న స్టేట్మెంట్ ఇస్తుంటే చాలా బాధేస్తున్నది. రేవంత్ రెడ్డి ఆయన కంప్లీట్గా ఆయన మనసంతా, ఆయన నెత్తురంతా తెలుగుదేశం నెత్తురుగా తప్ప కాంగ్రెస్ నెత్తురు ఎక్కడ అతనికి కనబడలా. ఆయన అంటాడు రాజశేఖర రెడ్డి ప్రకృతి ఆయన ఎన్నో పనులు చేశాడంట, ప్రకృతి తీసుకొని పోయిందంట. ఎందుకు ఆ మాట అంటుంటాడంటే రాధాకృష్ణ అనేది ఇంటర్వ్యూలో ఇప్పుడే చూస్తూ వస్తుండా. నిజంగా వాళ్ళ మానవత్వం ఉండే వల్ల మనుషులకి మానవత్వం ఉంటే పశువులకి ప్రేమ కూడా ఉంది. మనుషులకి మానవత్వం ప్రేమ ఉంది. కానీ ఈ పశువులు, ఈ పత్రికలు పెట్టుకుంటే పశువులు కుల వ్యవస్థ తప్ప, మత వ్యవస్థ తప్ప, పార్టీ వ్యవస్థ తప్ప అందరికీ సహాయం చేయాలని ఒక మనస్తత్వం లేని మనిషి ఆయన అడిగినాడు. రేవంత్ రెడ్డి అంటాడు మాటికి ఏమి, ఎందుకంటే ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి నన్ను చూడలేదని. దానికి మళ్ళీ ఏమనంటే ప్రకృతి ఆయన తీసుకుని కూర్చుందంట. ఆయన చేసిన చాలా నేరాల్లో ప్రకృతి తీసుకుని పోయిందంట. ఈరోజు
అదే కాంగ్రెస్, ఇదే రేవంత్ రెడ్డి, ఆమె పెద్ద మనకందరికి కూడా ఇష్టమైన వ్యక్తి షర్మిలమ్మ, ఆమెని నోటుకు వచ్చినట్టు తిట్టినాడు. ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి రాజశేఖర రెడ్డిని చంపేసినారని ఇదే మనుషులంతా ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచినాము. రాష్ట్రం అంతా తెలుసు, దేశం అంతా తెలుసు. ఎఫ్ఐఆర్ కూడా కట్టినారు ఆయన పైన, ఆయన మన రాజశేఖర రెడ్డి పైన. కానీ జగనన్నను కూడా 14 సంవత్సరాలు పెట్టినారు. కానీ ఈరోజు బాధ ఏమంటే కాంగ్రెస్ కూడా మళ్ళీ చెప్తా, రాజశేఖర రెడ్డి పోటీ పెట్టుకునే అర్హత కూడా లే. కేవలం జగనన్న ఒక్కడిపైన ఈ తెలుగుదేశానికి చంద్రబాబు అధ్యక్షుడే కాదు, అతను ఆయన బీజేపీ అధ్యక్షుడు, కాంగ్రెస్ అధ్యక్షుడు నాకు తెలియటంలే. కారణం ఏమంటే మీకు హైదరాబాద్లో మొన్న జరిగింది ఎలక్షన్, చంద్రబాబు ఎవరు సపోర్ట్ చేశాడు? అక్కడ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశాడు.